అంత మోసం అండి. అసలు నాకు తెలిసినంత ఎక్కడ ఇంత నీచంగా లేదు. ఇంత పెద్ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి అంత పెద్ద బిల్డర్ నేను ఊదపొడుస్తాను, ఎన్నెన్నో కట్టాను, అమెరికాలో కట్టాను, అంత బోగస్ అంతా. ఓకే. అంటే బిల్డర్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఏం చేయటంలా. బిల్డర్‌తో మాట్లాడారా? చాలా సార్లు మాట్లాడాము. అంత నెగ్లిజెన్స్ సమాధానం. మేమంతా ఏదో గూండాస్ టైప్‌లో ఎప్పుడు అందరికి చెప్పుకుంటూ ఉంటాడు. మేమేదో గూండాయిజం, నేను ఓల్డ్ సిటీ, నేను ఏమైనా చేస్తా, ఎవడన్నా అతి చేస్తే అన్నట్లు ఆ టైప్‌లో. అందుకని చాలామంది ఎక్కడి నుంచో వచ్చారు పాపం. జాయిన్ ఎక్కడో వచ్చి సెటిల్ అయిపోయారు. వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, ఇట్లా అన్ని దీని నుంచి వచ్చి నార్త్ నుంచి అంత భయపడతారు వాళ్ళ నేచర్ చూసి. అంటే అదేంటి సార్ బయ్యర్స్‌ని బెదిరించడం ఏంది అసలు? అదే కదా, కస్టమర్స్ అంటే గాడ్ మాదిరి లెక్క. ఇంతమంది ఉసురు తగిలి ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారు. ఎవడైనా కూడా తప్పు చేస్తే, అంటే వాళ్ళని కాదు, ఎవడైనా సరే. రెసిడెంట్స్ ఇంత ఎందుకు పాపం కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఏదో చేసుకొని తినక ఈఎంఐలు కట్టుకొని, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమొస్తుంది చెప్పు వాళ్ళకి పాపం. 24 hours వర్క్ చేస్తూ టెన్షన్లో ఉండి ఇట్లా ఏదన్నా రమ్మంటే మీటింగ్ భయపడతారు. వాడు గుండాయిజం చేసాడని కొడతాడో చంపుతాడేమని. అలాగే ఇంకో విషయం చెప్పాలి, సీసీటీవీస్ కూడా 50 పెట్టారు, పూర్తిగా ఏం పని చేయటం లేదు. మేము మళ్ళీ 300 పెట్టి ఇప్పుడు 3 daysలో స్టార్ట్ అవుతాయి. మేము పెట్టించాం అమౌంట్ 32 lakhs పెట్టి. ఇట్లా ప్రతి ఒక్కటి మేము చేయించుకుంటున్నామండి. అసలు చాలా దుర్మార్గం. అసలు స్లాబ్ ఉంటానులే, B1లో స్లాబ్ చీలిపోయింది కంప్లీట్గా. స్లాబ్ అనేది చాలా ఇదిగా ఉండాల. B2 ఉంటుంది కిందన, పెద్ద వాటరు, కొద్ది వర్షం వస్తే వాటర్ నిండిపోతుంది. ఏమి ఇంత అన్యాయం అసలుకు. మనం ఏం చేస్తాం చెప్పు. గవర్నమెంట్ పట్టించుకుంటే ఇవన్నీ రాదు. ఏదైనా చేయించమని మేము అడిగితే కమిటీ మెంబర్స్ పిచ్చి పిచ్చిగా అరిచేది, పిచ్చి పిచ్చిగా మాట్లాడేది చేసేవాడు. అంటే ఎవరు చేస్తారు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం? అక్కడ ఉండే GM, ఏం పేరు అతని పేరు? అతని పేరు శ్రీనివాస్ అని.